పాన్ ఇండియా సినిమాగా రూపొందించిన పుష్ప ది రూల్ బిజినెస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఆడియో డిజిటల్ రైట్స్ కు ఊహకు అందని విధంగా అమ్ముడుపోతూ ఉన్నాయి. ఇక థియేట్రికల్ రిలీజ్ కు సంబంధించిన హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోతూ ఉన్నాయి. ఇక తాజాగా నైజాం హక్కుల అమ్మకం వ్యవహారం ఇండస్ట్రీలో చర్చాంశనీయంగానూ మారింది. ఇక పుష్ప 2 సినిమా థియేట్రికల్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. ఇక నైజాంకు చెందినటువంటి డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నాడు. ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ హక్కులు సుమారుగా 100 కోట్ల మేర అమ్ముడుపోయాయని ట్రేడ్ నిపుణులు తెలిపారు. అయితే పుష్ప నైజాం థియేట్రికల్ బిజినెస్ విషయంలో RRR సినిమా రికార్డును తుడిపేసింది. ఇక రాజమౌళి సినిమా బిజినెస్ 100 కోట్ల కంటే తక్కువగా జరిగింది. ప్రస్తుతం నైజాంలో అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాగా పుష్ప రికార్డ్ క్రియేట్ చేస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పుష్ప 2 సినిమా రిలీజ్ కు ముందు బడా నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి వెనకాడుతూ ఉంటారు. ఇక బాలీవుడ్ లో ఈ సినిమాకు పోటీగా చిత్రాలను రిలీజ్ చేయడానికి ముందుకు రావడం లేదు. ఇక బాలీవుడ్ లో ఇప్పటికే రిలీజ్ డేట్స్ ప్రకటించుకున్నటువంటి సినిమాలు తమ మూవీ రిలీజ్ ను వాయిదా వేసుకుంటున్నాయని తెలిపారు. ఇక బాలీవుడ్ లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి సింగం అగైన్ సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ఇక పుష్ప 2 తర్వాత మరో డేట్ ను చూసి విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. అలాగే ఈ సినిమాతో పాటు మరో భారీ ప్రాజెక్టులు కూడా వాయిదా వేసుకుంటున్నారని తెలిసింది.